చేయండి. మామూలు ఇంజినీరింగ్ పాస్ అయి ఉంటే చాలు. ఇక సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ దగ్గర నుంచి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అంటే నాకు సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజ్ ఓకే, కాస్త జీతం మెల్లిగా పెరిగినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ కదా నాకు బాగా ఇష్టం అనేవాళ్ళు అప్లై చేయండి. లేదు నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను, కోడింగ్ సైడ్ వెళ్తాను, లేకపోతే ప్రైవేట్ సైడ్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, సంవత్సరానికి 1,00,00,000 సంపాదించే అవకాశం ఉంది అనుకునే వాళ్ళు దయచేసి అప్లై చేయొద్దు. మిగిలిన వాళ్ళైతే అప్లై చేయండి. ఇక ఎగ్జామ్ అంతా కామన్ అండి. సిబిటి తెలుసు కదా, ముందు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత జాబ్ ఇచ్చేస్తారు అన్నట్టు. ఇచ్చేస్తారు అన్నాను కదా అని చెప్పి తేలిగ్గా ఏమీ రాదు. టెస్ట్ బాగా రాయాలి. టెస్ట్ బాగా రాయడానికి మన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మాక్ మెంటర్ అని ఉంది, మెటీరియల్ ఇస్తున్నారు, ఫ్రీగా మాక్ టెస్ట్లు ఇస్తున్నారని చెప్పాను కదా. సో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. లాస్ట్ డేట్ December 10 ఉంది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి.